సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో మొదలు పెడుతున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబా గారు ఏం చెప్పబోతున్నారు అంటే, తల్లి చూసిన తక్షణమే కిట్టయ్య కాళ్ళు పట్టుకో, నీ తప్పేంటో తెలుస్తుంది, నీ సమస్యకు ఒక పరిష్కారం అయితే కనిపిస్తుంది అని బాబా గారు ఈరోజు ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని మనకు అందిస్తున్నారండి. మరో నిమిషమే బాబా గారి మీద నమ్మకంతో తక్షణమే కిట్టయ్య కాళ్ళు పట్టుకోండి. ఎందుకంటే మనం ఏమైనా తెలియకుండా చేసిన తప్పులు గనుక ఉంటే వాటిని క్షమించమని కోరుతూ మన సమస్యలు చెప్పుకోగలిగితే తప్పకుండా బాబా గారి అనుగ్రహంతో కిట్టయ్య మన సమస్యలు తీరుస్తారు అన్న నమ్మకంతో ఈరోజు బాబా గారు ఏం చెబుతున్నారో, మనకు ఏ విధమైనటువంటి సందేశం ఇవ్వాలి అనుకుంటున్నారో ఈ చిన్న కథ రూపంలో తెలుసుకుందాం. ఒక గ్రామంలో గోవిందుడు అనే ఒక పశువుల కాపరి తన భార్య పద్మావతితో కలిసి జీవనం సాగిస్తూ ఉండేవాడు. అతను ప్రతిరోజు తెల్లవారుజామునే తన గోవులను తీసుకుని ఊరికి దగ్గరలో ఉన్న అడవికి మేతకు తీసుకెళ్లేవాడు. ఒకరోజు గోవిందుడు పద్మావతితో ఇలా అంటాడు, ఇదిగో పద్మావతి, నేను గోవులను తీసుకుని అడవికి వెళ్తున్నాను, తిరిగి సాయంత్రం వస్తాను, జాగ్రత్తగా ఇంటి దగ్గర ఉండు. అప్పుడు పద్మావతి, అదేంటయ్యా అప్పుడే వెళ్తున్నారు, కాస్త ఆగండి, ఈ సద్దన్నం తిని వెళ్ళండి, మళ్ళీ ఎప్పుడు తింటారో ఏంటో. సరే సరే, ఇలా ఇవ్వు. అది సరే కాని పద్మావతి, రాత్రి చేసిన వెన్న ముద్ద ఉంది కదే, ఒక ముంతలో పెట్టి ఇవ్వవే. ఏంటయ్యా వెన్న తీసుకుని వెళ్తున్నావా? ఎందుకు? ఎవరికయ్యా? అదేం లేదే, నేను అడవికి వెళ్లే దారిలో ఊరి చివరన ఒక చెట్టు క్రింద నిలుచుని ఉన్న కిట్టయ్య విగ్రహం ఉంది కదా, ఈరోజు ఆ కిట్టయ్యకు కనీసం ఎవరూ నైవేద్యం పెట్టడం లేదు, కాబట్టి ప్రతిరోజు అది చూస్తూ వెళ్తూ ఉంటాను కదా, ఎందుకో ఏమిటో ఈరోజు కిట్టయ్యకు మన ఇంట్లో ఉన్న వెన్నని తినిపించాలి అనిపించింది, అందుకే కొంచెం ఇవ్వవే. అలాగే అలాగే, ఏంటో ఈ మధ్య నీకు భక్తి బాగా పెరిగిపోయిందయ్యా. సరే పెట్టి పంపుతా, కానీ ఆ కిట్టయ్య ధ్యాసలో పడి నువ్వు తినడం మాత్రం మర్చిపోకయ్యా. అలా పద్మావతి ఇచ్చిన సద్దన్నం వెన్న తీసుకుని అడవికి బయలుదేరుతాడు గోవిందుడు. గోవిందుడు అడవికి వెళ్లే దారిలోనే ఒక చెట్టు క్రింద చేతిలో వేణువు పట్టుకుని ఉన్న కృష్ణుడి విగ్రహం ఉంటుంది. గోవిందుడు ప్రతిరోజు ఆ విగ్రహానికి నమస్కరించుకుని ఆ విగ్రహంతో కాసేపు తనకు తోచిన కబుర్లు చెప్పుకుని అడవిలోకి వెళ్లేవాడు. ఇక ఆ రోజు కూడా గోవిందుడు కిట్టయ్యతో ఇలా మాట్లాడుతాడు, కిట్టయ్య, ప్రతిరోజు నిన్ను చూస్తూ వెళుతూ ఉంటాను కదా, నాకు అంతా మంచే జరుగుతుంది, గోవులను జంతువుల బారి పడకుండా తిరిగి తీసుకొస్తున్నాను అంటే అదంతా నీ చలవేనయ్యా, నీ చల్లని చూపులే కిట్టయ్యా. అవును, మరిచిపోయాను, ఈ రోజు నీకెంతో ఇష్టమైన వెన్న తీసుకొచ్చాను, ఇదిగో ఇక్కడ పెడుతున్నాను, మరిచిపోకుండా తినే అని తనతో పాటు తీసుకొచ్చిన వెన్న ముద్దను కిట్టయ్య ముందర కృష్ణుని ప్రతిమ దగ్గర ఉంచుతాడు గోవిందుడు. ఆ తర్వాత యథావిధిగా గోవులను తీసుకుని గోవిందుడు అడవిలోకి వెళ్ళిపోతాడు. ఇక సూర్యాస్త సమయం అయ్యేసరికి తిరిగి ఇంటికి వెళుతూ మళ్ళీ కృష్ణుని విగ్రహం దగ్గరికి చేరుకుంటాడు గోవిందుడు. కానీ ఉదయం తాను పెట్టిన వెన్న ముద్ద ఖాళీగా కనిపించడం చూసి ఆశ్చర్యపోతాడు. పెట్టిన వెన్నను ఇన్నాళ్లకు ఆ కృష్ణయ్య స్వీకరించాడు అని తెలుసుకుని ఎంతో సంతోషిస్తూ ఇలా అంటాడు, అయ్యా కిట్టయ్య, ఇన్ని రోజుల తర్వాత నా మీద నీకు దయ కలిగిందన్నమాట. నేను ఏం మాట్లాడినా మౌనంగా ఉండే నువ్వు ఈ రోజు నేను తెచ్చిన వెన్న తిని కరుణించావా కిట్టయ్యా? నీకు నిజంగానే వెన్న కావాలి అనుకుంటే అలా మౌనంగా ఉండకపోతే నన్ను అడగొచ్చు కదా, ఇక రోజు నీకోసం వెన్న తీసుకొస్తాను అని ఎంతో సంతోషిస్తూ అంటాడు. అప్పటి వరకు మౌనంగా ఉన్న గోవిందుడి మాటలు వింటున్న కృష్ణయ్య గోవిందుడి అమాయకపు కబుర్లకు విని కరిగిపోతాడు. వెంటనే ఒక దివ్యమైన వెలుగు విగ్రహం వెనకాల నుండి కనబడుతుంది గోవిందుడికి. వెనకాల నుండి ఒక స్వరం ఇలా అంటుంది, గోవిందా, నువ్వు రోజూ వెన్న ఇస్తానంటే నేను కాదంటానా చెప్పు. ఆ స్వరం విన్న గోవిందుడు కృష్ణయ్య తనతో మాట్లాడుతున్నాడు అని గ్రహించి ఆశ్చర్యంతో ఇలా అంటాడు, హా స్వామి, నువ్వేనా నాతో మాట్లాడుతున్నది? ఎంత పుణ్యం చేసుకున్నాను,
నీ మాటలు నాకు వినబడుతున్నాయ్యా, కాని నీ దర్శన భాగ్యం కూడా కలిగించు స్వామి ఒక్కసారి. గోవిందుడు అలా అడిగేసరికి కృష్ణయ్య దర్శనమిస్తాడు. అది చూసిన గోవిందు, అయ్యా స్వామి, ఎన్ని రోజులకు నాకు నీ దర్శన భాగ్యం కలిగింది. ఈ జన్మకు ఇది చాలు, చాలా సంతోషంగా ఉందయ్యా. ఇక మీదట ప్రతిరోజు నీకు వెన్న తెచ్చి పెడతాను. ఇంకా ఏమైనా కావాలంటే చెప్పు, నా చేతనైనంత నీకు సర్దుతాను తండ్రి అని గోవిందుడు అనగానే కృష్ణుడు ఇలా పలుకుతాడు, నువ్వు తెచ్చే వెన్న నాకు చాలు గోవిందుడు, ఇక ఏమీ అక్కర్లేదు. నీ కపటం లేని ప్రేమ నన్ను కట్టిపడేస్తుందయ్యా. ఇక నీకు ఏం వరం కావాలో కోరుకో, ఇస్తాను అని కిట్టయ్య అనగానే గోవిందుడు ఇలా అంటాడు, కిట్టయ్య, నీ దర్శన భాగ్యమే నాకు 10,000. నువ్వు రోజు నాకు కనబడితే చాలయ్యా, నాకు ఎలాంటి కోరికలు లేవు. అప్పుడు కృష్ణయ్య ఇలా అంటాడు, సరే కాని నీకు ఒక షరత్తు. నేను నీ ఒక్కడికే కనబడతాను. అలాగే నేను నీకు కనబడుతున్న సంగతి నువ్వు ఎవ్వరికి చెప్పకూడదు, సరేనా? అలాగే కిట్టయ్య, నీ దర్శన భాగ్యం కలిగించావు, అది చాలు నాకు. ఇక పొద్దుపోతుందయ్యా. లేగదూడలు పాల కోసం ఎదురు చూస్తూ ఉంటాయి ఇంటి దగ్గర. నువ్వు సెలవు ఇప్పిస్తే ఇక నేను వెళ్ళి వస్తాను స్వామి. సరే గోవిందా, ఇక వెళ్ళిరా. రేపు ఇక మళ్ళీ వెన్న తీసుకుని రావడం మాత్రం మర్చిపోకే అని కిట్టయ్య గోవిందుడితో ఎంతో ఆప్యాయంగా పలుకుతాడు. తప్పకుండా తీసుకొస్తా కిట్టయ్యా. మంచిది గోవిందా, ఇక నేను వెళ్ళి వస్తాను అని కృష్ణుడు మాయమైపోతాడు. ఆ తర్వాత గోవిందుడు కూడా తన గోవులను తీసుకుని ఇంటికి తిరిగి వచ్చేస్తాడు. అయితే కృష్ణయ్యకు ఇచ్చిన మాట ప్రకారం ఆ విషయం కూడా పద్మావతి దగ్గర ఏమీ చెప్పడు గోవిందుడు. మరుసటి రోజు ఉదయం మరలా వెన్నముద్ద పట్టుకుని బయలుదేరి కృష్ణయ్య ప్రతిమ దగ్గరకు చేరుకుంటాడు. ఆ ముంతను కృష్ణయ్య ముందు ఉంచి ఇలా అడుగుతాడు, కిట్టయ్య, ఇదిగో నీకోసం వెన్న తెచ్చాను, ఇక వచ్చి ఆరగించు మరి. అప్పుడు మరలా కృష్ణయ్య కనిపిస్తాడు. అయితే ఎప్పుడూ కృష్ణయ్య విగ్రహం నిలుచుని ఉండటం గమనించిన గోవిందుడు కృష్ణయ్యతో ఇలా అంటాడు, స్వామి, నేను చాలా రోజుల నుంచి గమనిస్తున్నాను, నువ్వు ఎప్పుడూ ఇక్కడ నిలబడే కనబడుతున్నావేంటి? కనీసం సామాన్య భక్తులు ఎన్ని చెప్పినా ఉలకవు పలకవు. అలా నించుని ఉంటే నీకు కాళ్ళ నొప్పి రావా స్వామి? కనీసం అప్పుడప్పుడు అలా కూర్చుని విశ్రాంతి తీసుకోవచ్చు కదా. ఆహా, చూసావా గోవిందా, మీ మానవులున్నారే, మేము కనబడకపోతే దేవుళ్ళు కనబడలేదు అంటారు. అదే మేము కనబడి మీతో మాట్లాడితే మాకే సలహాలు ఇస్తారు. అందుకే మీకు మేము దూరంగా ఉంటాం తెలుసా? అయ్యో స్వామి, నా ఉద్దేశం అది కాదు. అయినా నేను చిన్నవాడిని, నీకు సలహాలు ఇచ్చేంత వాడిని కాదు కదా స్వామి. ఎప్పుడూ నిలబడే ఉంటావు కదా, అందుకే కాసేపు కూర్చుని ఉండు అంటున్నా అంతే. చూడు గోవిందా, నీకు నాపై ఉన్న భక్తితో పాటు ఈ అమాయకత్వమే నీకు నేను కనబడేలా చేస్తుంది. ఇక నేను ఇలా మౌనంగా నిలబడి ఉండడానికి కారణం అడిగావు కదా, అది నీకు అర్థమయ్యేటట్టు చెప్పాలి అంటే ఒక పని చేద్దాం. ఏంటి కిట్టయ్యా, ఈ రోజు నువ్వు వెళ్ళిపోయిన తర్వాత ఈ దారిలో పోయే అనేక మంది భక్తులు నా దగ్గరికి వచ్చి వెళుతూ ఉంటారు. వారు అనేక సమస్యలు నా దగ్గర చెబుతూ ఉంటారు. అయితే నువ్వు ఈ రోజు ఒక పని చెయ్యి. నువ్వు ఈ రోజు ఈ చెట్టు వెనకాల దాగి ఉండు. అయితే ఒక షరతు, ఇక్కడ ఏం జరిగినా నువ్వు మాట్లాడకూడదు, బయటకి రాకూడదు, సరేనా? సరే స్వామి. మరి నేను చెట్టు ప్రక్కన దాగి ఉంటే నా గోవులను ఎవరు కాపు కాస్తారు చెప్పండి కిట్టయ్యా? అది నేను చూసుకుంటాను కదా గోవిందు. ఇక వెళ్ళి చెట్టు ప్రక్కన దాగి ఉండు అని మాయమైపోతారు కృష్ణయ్య. ఆ తర్వాత కృష్ణయ్య చెప్పినట్టు గోవిందు వెళ్ళి ఒక చెట్టు వెనకాల దాగి ఉంటాడు. అలా కొంత సమయం గడిచిన తర్వాత అక్కడికి ఒక వ్యాపారి చేతి నిండా డబ్బులు సంచితో వస్తాడు. వచ్చి కృష్ణయ్యతో ఇలా అంటాడు, కృష్ణ పరమాత్మ, నీ వల్ల నాకు ఈరోజు వ్యాపారంలో నాకు బోలెడంత లాభం వచ్చింది. ఇదిగో నీకు చూపించి తీసుకెళ్దామని వచ్చాను. కానీ ఆ డబ్బు సంచిని కృష్ణయ్య ముందు ఉంచి నమస్కరిస్తాడు ఆ వ్యాపారి. ఇదంతా చెట్టు చాటున దాగి శ్రద్ధగా గమనిస్తూ ఉంటాడు గోవిందుడు. స్వామి, ఇక ముందు నేను చేపట్టబోయే వ్యాపారంలో కూడా ఇలాగే లాభాలు వచ్చేటట్టు దీవించు. మరి
ఇక నేను వస్తాను స్వామి అని కళ్ళు మూసుకొని నమస్కరిస్తూ అనేక కోరికలు కోరుతాడు ఆ వ్యాపారి. ఆ తరువాత ఏదో పరధ్యానంలో ఆ డబ్బు సంచిని అక్కడే మరిచిపోయి తిరిగి వెళ్ళిపోతాడు. ఇంతలో చెట్టు చాటున ఉన్న గోవిందుడు తన మనసులో ఇలా అనుకుంటాడు, అయ్యో ఈ వ్యాపారి ఈ సంచిని ఇక్కడ మరిచిపోయి వెళ్ళిపోతున్నాడే, ఆ సంగతి అతనికి చెబుదామంటే కిట్టయ్యేమో ఇక్కడ ఏం జరిగినా నన్ను మాట్లాడవద్దు అని షరత్తు పెట్టాడు, ఇప్పుడు ఎలాగబ్బా. ఇంతలో అక్కడికి ఒక పేదవాడు వచ్చి కిట్టయ్యకు కళ్ళు మూసుకొని నమస్కరించుకుని తన బాధనంతా ఇలా మొరపెట్టుకుంటాడు. అయ్యా స్వామి, నాది చాలా పేద కుటుంబం. నా పెళ్ళాం పిల్లలు చాలా రోజులుగా ఆకలితో అలమటిస్తూ ప్రతిరోజు పస్తులుంటున్నారు. ఎక్కడైనా ఆహారం దొరుకుతుందేమో అని ఎదురు చూస్తున్నాము. నిన్ను అనాథ రక్షకుడు అని అంటారు కదయ్యా, నాపై దయ ఉంచి నువ్వే ఏదో ఒక దారి చూపించు కిట్టయ్యా అని మొరపెట్టుకుంటాడు. ఇక కళ్ళు తెరిచి కిట్టయ్యని చూసేసరికి ఆ విగ్రహం కింద ఆ వ్యాపారి మరిచిపోయి వెళ్లిన డబ్బుల సంచే ఆ పేదవాడి కంట పడుతుంది. అయ్యా స్వామి, నేను అడిగిన వెంటనే నన్ను కరుణించావా? నీ మేలు ఈ జన్మలో మరిచిపోలేను. ఈ డబ్బులతో నా కుటుంబానికి మంచి భోజనం పెడతాను స్వామి అని ఆ డబ్బుల సంచి తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఆ పేదవాడు. ఇదంతా మౌనంగా గమనిస్తూనే ఉంటాడు చెట్టు చాటున ఉన్న గోవిందుడు. ఇంతలో అటుగా వెళుతున్న పాములు పట్టేవాడు అక్కడికి వస్తాడు. అయ్యా కిట్టయ్య, ఏదో నీ దయ వల్ల పాములు పట్టుకుని జీవనం సాగిస్తున్నాను. నా వృత్తిలో ప్రతిరోజు నాకు ప్రాణాలకు ప్రమాదం ఉండే ఉంటుంది. ఏ రోజుకా రోజు పాము కాటికి మరణిస్తానేమో అన్న భయం నాలో ఉంది. అయితే నీ చల్లని చూపులు నా మీద ఉన్నంత కాలం నాకు ప్రాణహాని ఉండదయ్యా. ఒక నమ్మకంతో ఉన్నాను, నన్ను కాపాడు కృష్ణయ్య అని ఆ పాములు పట్టేవాడు మొక్కుతూ ఉండగా ఇంతకు ముందు డబ్బు సంచి మరిచిపోయి వెళ్ళిన ఆ వ్యాపారి ఆ డబ్బు సంచి వెతుక్కుంటూ సైనికులతో పాటు అక్కడికి వస్తాడు. అక్కడ పాములు పట్టేవాడిని చూసిన ఆ వ్యాపారి తన డబ్బు సంచి అక్కడ కనబడకపోవడంతో ఆ సంచి ఆ పాములు పట్టేవాడి తీశాడని భావించి ఇలా అంటాడు, ఇదిగో ఇక్కడే వదిలి వెళ్ళాను, అదిగో అతనే తీసి ఉంటాడు. సైనికులారా, వెంటనే అతనిని బంధించి అధికారి దగ్గరికి తీసుకెళ్దాం. వెంటనే సైనికులు ఆ పాములు పట్టేవాడిని బంధిస్తారు. అయ్యో, నాకు ఏ పాపం తెలియదయ్యా, నేను వచ్చేటప్పటికి ఇక్కడ ఏ డబ్బు సంచే లేదు. ఏమిటి మీరు చేస్తున్న పని? నేను డబ్బు సంచి తీయలేదయ్యా అని ఆ పాములు పట్టేవాడు ఎంత మొరపెట్టుకున్నా ఆ సైనికులు వినరు. అప్పుడు ఆ వ్యాపారి, ఏమిటి డబ్బు సంచి నువ్వు తీయలేదా? ఇక్కడే మరిచిపోయి ఇంతకు ముందే వెళ్ళాను. ఇక నువ్వు తప్ప ఇక్కడ ఎవ్వరూ లేరు. నువ్వు అబద్ధం చెబుతున్నావు, నిజం చెప్పు. ఆ డబ్బు సంచి ఎక్కడ దాచావో అని గట్టిగా మాట్లాడతాడు. నిజంగానే ఆ డబ్బు సంచి నేను తీయలేదయ్యా, నాకు ఏ పాపం తెలియదయ్యా అని ఆ పాములు పట్టేవాడు ఆ వ్యాపారితో ఎంత వేడుకున్నా అతను మాత్రం ఇలా అంటాడు. ఇదంతా గమనిస్తున్న గోవిందుడు తనలో తాను ఇలా అనుకుంటాడు, అయ్యో ఆ అమాయకుణ్ణి బంధిస్తున్నారే, ఏంటి ఆ డబ్బు సంచి తీసుకువెళ్ళింది పేదవాడు కదా. కిట్టయ్య, నీకన్నీ తెలిసి అలా బొమ్మలా నిలబడి చూస్తున్నావేంటయ్యా? వారికి నిజం చెప్పు, ఎందుకు చెప్పటం లేదు? నువ్వు చెప్తావా లేదా నేను చెప్పమంటావా అని కృష్ణయ్యని పిలుస్తాడు గోవిందుడు. అయితే కృష్ణయ్య నుండి ఎటువంటి సమాధానం రాకపోయేసరికి కృష్ణయ్య పెట్టిన షరత్తుని ఉల్లంఘించి వెంటనే చెట్టు చాటు నుండి గోవిందుడు బయటికి వచ్చి వారితో ఇలా అంటాడు, ఏవండి, పాపం ఆ పాములు పట్టేవాడు చెబుతున్నది నిజమే. ఆ డబ్బు సంచి గురించి అతనికి ఏమీ తెలియదు. అతను అమాయకుడు. ఏమిటి, ఎవరు మీరు? ఆ డబ్బు సంచి ఇతను తీయలేదని మీకెలా తెలుసు? నా పేరు గోవిందు. చూడండి, నేను పశువుల కాపరిని. ఇక్కడ నేను పశువులు కాపలా కాస్తూ ఉంటాను. ఈ పక్క ఊరిలో ఉన్న పేదోడొకడు వచ్చి నీ డబ్బుల సంచిని తీసుకుని ఇటువైపుగా వెళ్ళాడు. మీరు వెంటనే వెళితే అతను దొరకవచ్చు. అవునా? అయితే సరే, ఇతనిని వదిలిపెట్టండి అని ఆ పాములు పట్టేవాడిని వదిలిపెట్టి ఆ వ్యాపారి ఆ సైనికులు గోవిందుడు చెప్పిన విధంగా ఆ వైపు వెళ్ళి ఆ పేదవాడిని పట్టుకుని డబ్బు సంచులు లాక్కొని అతనిని బంధిస్తారు. ఇక ఆ పాములు పట్టేవాడు గోవిందుడికి ధన్యవాదాలు తెలిపి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక గోవిందుడు తాను చేసిన పనికి ఎంతగానో సంతోషించి కృష్ణయ్యను పిలుస్తాడు. స్వామి, వాళ్ళందరూ వెళ్ళిపోయారు, ఇక మీరు రావచ్చు అని గోవిందుడు పిలవగానే వెంటనే ప్రత్యక్షమవుతాడు కృష్ణయ్య. అప్పుడు గోవిందుడు వెంటనే కృష్ణునితో ఇలా అంటాడు, వచ్చావా స్వామి? అయినా ఎందుకిలా నీ కళ్ళ ముందు అంత జరుగుతూ ఉన్నా అలా మౌనంగా నించుని ఉన్నావు?
మీరు బయటికి వచ్చి ఈ సమస్యను పరిష్కరించవచ్చు కదా. గోవిందా, ఇప్పుడు నువ్వు ఏం చేశావో నీకు తెలుసా? నేనేం చేశానయ్యా? నా కళ్ళ ముందే ఆ వ్యాపారి డబ్బు సంచి మరిచిపు వెళ్ళిపోతే ఆ పేదవాడొచ్చి డబ్బు తీసుకుని వెళితే ఆ వ్యాపారి పొరబడి ఆ పాములు పట్టే వాడిని బంధించాడని తెలిసి అందుకే నా కళ్ళ ముందు అంతటి అన్యాయం జరుగుతూ ఉంటే చూడలేక మీరు పెట్టిన షరతుని ఉల్లంఘించి ఒక అమాయకుడిని కాపాడాలని ప్రయత్నం చేశాను. నువ్వు ఆ అమాయకుడిని కాపాడాను అని అనుకుంటున్నావు, కానీ కొద్దిసేపట్లోనే ఆ అమాయకుడి ప్రాణం పోవడానికి కారణమయ్యావు. అదేంటి కిట్టయ్యా అంత మాట అనేశావు? అయ్యో, నేను ఆ పాములు పట్టేవాడి ప్రాణం పోవడానికి కారణమయ్యానా? ఎలా స్వామి, నాకేం అర్థం కావటం లేదు. గోవిందా, ఈ సృష్టిలో జరిగే ప్రతి సంఘటన ప్రతి దానితో ఒకటికి ఒకటి ముడిపడి ఉంటుంది. అది ఎలా జరగాలో అలాగే జరగాలి. అలా కాకుండా దానిని మార్చాలని ప్రయత్నిస్తే అది మరొకరికి నష్టంగా పరిణమిస్తుంది. ఇదంతా సృష్టి ధర్మమయ్యా. అందుకే నిన్ను ఏం జరిగినా మౌనంగా ఉండు అని చెప్పాను. నాకు ఏం అర్థం కావటం లేదు కిట్టయ్య. ఈ రోజు జరిగిన దాంట్లో నేను చేసిన తప్పేంటి? అదే చెప్పబోతున్నాను. ముందుగా పాములు పట్టేవాడి సంగతి చూద్దాం. అతను కొంతసేపటి క్రితమే పాము కాటుకు గురై మరణించాడు. ఏంటి, ఆ పాములు పట్టేవాడు మరణించాడా? అవును గోవిందు, అది నీ తప్పిదం వల్లనే. ఆ సైనికులు ఈ రోజు అతనిని బంధించి కారాగారంలో వేసి ఉంటే పాములు పట్టడానికి అతను ఈ రోజు వేటకు వెళ్లేవాడే కాదు. అతనికి మరణం సంభవించేదే కాదు. ఇక ఆ పేదవాడు తన కుటుంబం ఆకలి తీర్చుకోవడానికి ఆ వ్యాపారి సొమ్మును ఎత్తుకొని పోయాడు. కానీ నువ్వు చెప్పిన నిజం వల్ల ఆ సైనికులకు దొరికిపోయి కటకటాల వెనక ఇప్పుడు కారాగారంలో ఉండిపోయాడు. దానితో అతని కుటుంబం దిక్కులేక ఆకలితో అలమటించి మరణించడం జరుగుతుంది. నా వల్ల ఎంత పెద్ద తప్పిదం జరిగిపోయింది స్వామి. కానీ ఆ వ్యాపారికి మాత్రం ఎలాంటి నష్టం జరగలేదు కదా. అవును గోవిందు, కానీ అత్యంత సంపన్నపరుడైన ఆ వ్యాపారికి ఈ ఒక్క డబ్బు సంచి పోవడం వల్ల వచ్చే నష్టం ఏమీ లేదు కదా. అలాగే ఇదే సంచి ఆ పేదవాడికి దక్కి ఉంటే అది వారి కుటుంబం మొత్తానికి ఆకలి తీర్చేది. ఇక ఆ పాములు పట్టేవాడిని ఆ సైనికులు బంధించి ఉండకపోయి ఉంటే ఈ రోజు అతను ప్రాణం నిలిచి ఉండేది. కిట్టయ్య, నేను చాలా పెద్ద తప్పు చేశాను. నువ్వు చెప్పినట్టుగా మౌనంగా ఉండి ఉంటే ఈరోజు ఇన్ని అనార్థాలు జరిగేవి కాదు. నాకు ఇప్పుడే అన్నీ అర్థమవుతున్నాయ్యా. జరుగుతున్నవన్నీ నీకు తెలిసినా, అన్నీ నీ కళ్ళ ముందే జరుగుతున్నా నువ్వు మౌనంగా ఎందుకు నిలబడి ఉంటావో, ఈ సృష్టిలో జరిగే ప్రతీదీ ముందుగానే నిర్ణయింపబడినా నీకు తెలియనిది ఏముండదు. ఇది ఈ జగన్నాటకానికి సూత్రధారి అయిన నువ్వు, నీ లీలలు నేను తెలుసుకోలేకపోయాను. నేను తప్పు చేశాను, నన్ను క్షమించండి కిట్టయ్య. ఇందులో నీ తప్పేమీ లేదు గోవిందు. ఈరోజు అలా జరగాల్సి ఉంది కాబట్టి అది అలా జరిగిపోయింది. నువ్వు చింతించకు. నువ్వు చేయవలసింది చేశావు. ఇక వాటి ఫలితం గురించి నువ్వు ఆలోచించవద్దు. ఆ అవసరం కూడా నీకు లేదు అని చెప్పి కృష్ణయ్య అక్కడి నుండి మాయమైపోతాడు. ఇక ఆ సంగతి అక్కడితో వదిలేసి గోవిందుడు యథావిధిగా ప్రతిరోజు కిట్టయ్యకు ముంతలో వెన్న తెచ్చి పెట్టేవాడు. ఈ కథ ఈరోజు బాబాగారు ఎందుకు మనకు వినిపించారు అంటే, ఏ క్షణంలో ఏం జరుగుతుందో ఎవ్వరూ కూడా ఊహించలేరు. ఈరోజు ఈ బాబా మీద నమ్మకంతో కిట్టయ్య కాళ్ళు పట్టుకున్నావు. నీ తప్పు నువ్వు గ్రహించావు. నీ సమస్య పూర్తిగా పరిష్కారం అవుతుంది. ఇక ఎలాంటి ఆందోళనలు పెట్టుకోవద్దు. ఇక నీ సమస్య తీరిపోయినట్టే. మనం పడే కష్టాలకు, ఈ క్షణం మనం అనుభవిస్తున్న కష్టాలకు కారణం కూడా ఒకటి ఉంటుంది. ఎలాంటి కారణము లేకుండా మనకు బాబాగారు గాని దైవం కానీ ఇలాంటి కష్టాలు ఇవ్వరు. ఈ కష్టాల నుండి మనం బయటపడాలంటే ముందు వీటినన్నింటినీ అనుభవించాలి. ఆ తర్వాతే మనకు సంతోషం అనేది దక్కుతుంది. కాబట్టి దైవం ఏది నిర్ణయించినా అది మన మంచికే అని గుర్తిస్తూ ఉండాలి. ఈ రోజు మనకు ఇంత పెద్ద కష్టం ఇచ్చాడు అంటే రేపు మంచి రోజులు, మంచి భవిష్యత్తు మనకు బాబాగారు రాసి పెట్టారని మనం భావించాలి. ఈ రోజు కిట్టయ్య లీల ఎలా ఉంటుందో నీకు కళ్ళకు కట్టినట్టుగా చూపించాను. ఇదే
దైవం యొక్క లీల అని గుర్తుపెట్టుకో అని బాబా గారు ఈరోజు చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని మనకు అందించారండి. నచ్చిన వాళ్ళందరూ కూడా శ్రద్ధ సబూరి అని కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని అందరికీ అందేలాగా షేర్ చేయండి, లైక్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. సర్వే జన సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు.